హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐమ్ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఏంటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే, ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్తో నేను వచ్చేసాను. అది కూడా ఈరోజు జనవరి 3న, అంటే 3వ తారీఖు, జనవరి 3వ తేదీన మనకి ఫుల్ మూన్ నడుస్తుంది. దీనికి పౌష్య పూర్ణిమ, పుష్య పూర్ణిమ అని కూడా పేరు. ఈరోజు సాటర్డే, శనివారంతో కలిసి వచ్చింది. వెరీ ఎఫెక్టివ్ డే అని చెప్పచ్చు. కర్మలకి క్లారిటీ రాబోతున్న డే అని చెప్పచ్చు. అండ్ అలాగే ఈరోజు గాడెస్ మా శాకాంబరి దేవిని ఈరోజు మనం పూజించుకుంటూ ఉంటాము. అండ్ ఈరోజు ఫుల్ మూన్, పుష్య పూర్ణిమ రోజున మనం కొన్ని రిచువల్స్, పూజలు, దానాలు, ధర్మాలు, మౌనవ్రతం ఇలా అంతా స్నానాలు కూడా చేస్తూ ఉంటారు, నదీ స్నానాలు. ఈరోజు వెరీ స్పెషల్ డే అని చెప్పచ్చు. అయితే ఈరోజు ఫుల్ మూన్ ఎక్కడ నడుస్తుంది? ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో నడుస్తుంది. ఓకే, అంటే ఫుల్ మూన్ ఇన్ జమ్నై అంటే మిథున రాశిలో ఈ ఫుల్ మూన్ అనేది జరుగుతూ ఉంది. ఈ మిథున రాశిలో ఈ ఫుల్ మూన్ జరుగుతూ ఉంటే మనకి ఎలాంటి ఎనర్జీస్ చేంజెస్ని తీసుకొస్తూ ఉంటుంది అండ్ ఏ విషయాలుగా తీసుకొస్తూ ఉన్నది అనేది మనకి నేను సింపుల్గా పాయింట్స్ని చెప్పబోతూ ఉన్నాను. అండ్ ఈరోజు యాజ్ యూజువల్ రీడింగ్, ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ దేని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు అనేది నేను చెప్పబోతూ ఉన్నాను. చూద్దాం, మన కంటెంట్కి తగ్గట్టుగానే రీడింగ్ వస్తుందేమో. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సర్వీసెస్. ఓకే, నేను మన షార్ట్ వీడియోస్లో ఈ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అంటే ఏంటి, రీకీ హీలింగ్ అంటే ఏంటి, అవి ఎందుకు మనకు ఉపయోగపడతాయని కూడా నేను కంటెంట్ వీడియోస్ అవగాహన కోసం నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. వీటిలో ఏ సర్వీసెస్ మీకు కావాలన్నా, మీకు ఏ సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. డబ్బు, కెరియర్, గ్రోత్, థర్డ్ పార్టీ, లవ్, రిలేషన్, హస్బెండ్ అండ్ వైఫ్, కోర్ట్ కేస్, వీసా, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుని ఆగిపోవటం, బిజినెస్లో సక్సెస్ లేక గ్రోత్ లేక వెనకడుగు వేయిపోవడం, ఇలాంటి సమస్యలు, అప్పులు, ఏ బాధలున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది సజెషన్ అనేది ఇస్తాను. ఓకే, రీకీ హీలింగ్లో కార్డ్ కటింగ్ ప్రాసెస్ అండ్ హీలింగ్ ప్రాసెస్ ఉన్నాయి. అవి మీకు మీరుగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది నేను మీకు కావాలి అంటే మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాను. కార్డ్ కటింగ్ అంటే ఏంటి? కార్డ్ కటింగ్ అంటే మనకున్న నెగిటివిటీని రిమూవ్ చేసి మనలో ఉన్న 7 చక్రాస్ని మనంగా హీల్ చేసుకోవడం. అది చేసుకోవడం ద్వారా మనలో మళ్ళీ మన ఎనర్జీ ఈ కర్మల ద్వారా వేరే ఎవరికైతే మన ఎనర్జీ వెళ్ళిపోతూ ఉందో దాన్ని బ్రేక్ చేయడం. అండ్ అలాగే మన ఆరా లాక్, ఇవన్నీ ఉంటాయి ఈ కార్డ్ కటింగ్ ప్రాసెస్లో. ఈ ప్రాసెస్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఎవరికైనా కార్డ్ కటింగ్ ప్రాసెస్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ నిన్న మీకు ఈ స్పెల్ జార్ అనేది, గ్లామర్ స్పెల్ జార్ అనేది చూపించాను. ఈ గ్లామర్ స్పెల్ జార్తో మీకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మీలో పెరుగుతుంది, ఆకర్షణ శక్తి అనేది వస్తుంది. ఈ స్పెల్ జార్ మీ పేరు గుండా చేయించుకుంటే అది కూడా. ఓకే, ఈ స్పెల్ జార్ ఎవరికైనా కావాలంటే నాకు స్పెషల్గా కాంటాక్ట్ చేయండి. నేను దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, జనవరి 3న అంటే
జనవరి 3వ తేదీ 2026 మొట్టమొదటి పౌర్ణిమ అనేది వచ్చింది. ఈరోజు నడుస్తూ ఉంది. ఇదే పుష్యమాసంలో వస్తూ ఉంది కాబట్టి ఇది పుష్య పౌర్ణిమ అవుతుంది. ఈరోజు స్పెషల్గా శాకాంబరి దేవికి పూజలు చేస్తూ ఉంటారు, శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆరుద్ర నక్షత్రంలో వచ్చింది పౌర్ణిమ. సో అందుకని స్వామికి శివుడికి అభిషేకాలు స్పెషల్గా నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు. అండ్ కర్మ కరెక్షన్ డే అని కూడా చెప్పచ్చు. ఎందుకు? కర్మని క్లియర్ చేయడం అన్నమాట, కర్మల్ని సరిచేయడం, సెట్ చేయడం ఎక్కడికక్కడ. ఎందుకు? సాటర్డేతో కలిసి రావడం వల్ల ఇదంతా ఎఫెక్ట్ అనేది చూపించబోతూ ఉంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ కలిగిన రోజు అని కూడా చెప్పొచ్చు. కారణాలు ఏంటి అంటే పౌష్య పౌర్ణిమ. పౌర్ణిమ పుష్యమాసంలో వస్తూ ఉండింది కాబట్టి పౌష్య పౌర్ణిమ లేదా పుష్య పౌర్ణిమ అని చెప్పొచ్చు. వెరీ ఎఫెక్టివ్ డే. ఈరోజు దానం, స్నానం, జపం, ధ్యానం, మౌన వ్రతం చేసేందుకు శుభదినము. మనకి రిజల్ట్ కూడా మనం చేసిన కర్మలకి రిజల్ట్ కూడా వస్తుంది. అంటే మనం పూజ చేసామో దానికి రిజల్ట్ అనేది మనకి ఈరోజు వస్తూ ఉంటుంది. పాత కర్మలు శుద్ధి అంటే ఓల్డ్ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి రిలీజ్ అనేది అవ్వబోతూ ఉన్నాయి ఈ రోజున ఎస్పెషల్లీ. ఎందుకు? సాటర్డేతో ఈ పౌర్ణిమ అనేది కలిసి రావడం వల్ల. ఓకే, ఈ సాటర్డే ఈ పౌర్ణమి కలిసి రావడం వల్ల శనివారం తో శని ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. శని అంటేనే ఎవరు? కర్మకారకులు. కర్మ ఫలితాలు మీరు ఏదైనా కార్మిక్ లూప్లో చిక్కుకుపోయినా, ఎవరి వల్ల లేదా ఎవరితో అయినా అని కర్మ రిలేటెడ్ ఇబ్బందులు పడుతూ ఉన్నా వాటిని స్పష్టంగా మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియజెప్పే రోజు అని కూడా చెప్పొచ్చు. ఈరోజు తెలియకపోయినా ఇక్కడి నుంచి తెలుసుకుంటారు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు అని. ఓకే, అడ్డంకులు, ఆలస్యాలు, బర్డెన్స్ ఏవైతే మిమ్మల్ని పీడిస్తూ ఉన్నాయో, వేధిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతూ వచ్చే రోజు అని కూడా చెప్పచ్చు. ఈరోజు కొద్దిగా తగ్గుతాయి కూడా అని కూడా చెప్పచ్చు. కర్మ కరెక్షన్ డే లేదా కరెక్షన్ డే అని చెప్పచ్చు. ఈరోజు మీరు ఈ రోజు నుంచి తీసుకునే ఒక స్పష్టమైన నిర్ణయాలు మీకు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఈరోజు మీరు ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో, ఏ విషయంగా అయితే మీరు వర్క్ చేస్తున్నారో, ఏ విషయంగా అయితే మీరు ఎఫర్ట్ పెడుతూ ఉన్నారో దానికి ఫలితాలు ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేసుకుంటున్నారా చెడే, ఈ రిలేటెడ్. అయితే ఈ ఫుల్ మూన్ అనేది జెమినైలో వచ్చింది. మిథున రాశిలో ఫుల్ మూన్ జరగడం వల్ల నెక్స్ట్ 15 days మనకి ఎలాంటి ఎనర్జీస్ చేంజ్ వస్తాయి అని అంటే, జెమినై అంటేనే కమ్యూనికేషన్ అని చెప్పచ్చు. కర్మ ఈ జనవరి 3, 2026 పౌర్ణిమ మిథున రాశిలో జరుగుతూ ఉంది. ఇది మిథున రాశిలో ఫుల్ మూన్ జరగడం వల్ల మనకు వచ్చే మార్పులు, ఈ ఎనర్జీస్ మనకి ఏం తీసుకొస్తాయి అంటే, కాన్వర్జేషన్స్లో క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా చెప్పాలనుకున్న మాటలు బయటకు వచ్చేస్తాయి. మీ మనసులో చెప్పలేకపోవడం, పాస్ట్లో మీరు ఆగిపోవడం, మీ ఉద్దేశాన్ని వ్యక్తపరచలేక ఆగిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసి ఉంటే వాటిని డేర్ అండ్ డాషింగ్గా చెప్పడం, కాన్వర్జేషన్స్ అనేది ఫ్లో అనేది జరగడం అనేది చూస్తారు. ట్రూత్ అనేది రివీల్ అవుతుంది. దాచిన విషయాలు
దాచిపెట్టిన విషయాలు, మీకు తెలియకుండా మీ వ్యక్తులు ఏమైనా దాచిపెట్టారా, అవి బయటపడతాయి. మీతో ఒకలాగా మీ వెనకాతల ఇంకొకలాగా బిహేవియర్ చేస్తున్నారా, అవి నిజాలు వాస్తవాలు బయటపడతాయి. బయట దాచి ఉంచిన విషయాలు బయటపడే అవకాశం అనేది ఈ నెక్స్ట్ 15 డేస్ ఉంది. ఓవర్ థింకింగ్ ఎవరైనా ఎక్కువగా చేస్తూ ఉంటే కనుక, డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్, మెంటల్ రిలీజ్ అనేది అవ్వబోతూ ఉంది. అంటే ఓవర్ థింకింగ్ తగ్గి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు, అవుతాయి. ఓకే, మీరు ఒక రిలేషన్షిప్లో ఉండాలా అంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఉండాలా వెళ్ళిపోవాలా అని, ఆన్ అండ్ ఆఫ్, లేకపోతే కన్ఫ్యూజన్, వద్దు అవును అని, ఇట్లా 2 డెసిషన్స్ మధ్యన జగులింగ్ అనేది ఏదైతే ఉందో దానికి స్పష్టత అనేది రాబోతూ ఉంది. ఓకే, సోషల్ కనెక్షన్స్ అనేవి ఎక్కువగా ఫ్లో అవుతాయి. కాల్స్ చేసుకోవటం, మెసేజెస్ చేసుకోవటం, అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్స్ అనేవి, ఎప్పుడో దూరం అయిపోయిన వ్యక్తుల నుంచి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్ అనేది రావటం, ఇలాంటివి అనేవి సోషల్ కనెక్షన్స్ అనేవి ఫ్లోయింగ్ అవుతాయి, ఎక్కువ అవుతాయి. ఓకే, నేర్చుకోవడం, లెర్నింగ్ అండ్ ఐడియాస్ నేర్చుకోవడం ప్లస్ కొత్తగా క్రియేటివిటీ క్రియేట్ చేయడం, కొత్త ఆలోచనలు మీలో వస్తూ ఉంటాయి. క్రియేటివ్గా చేయాలి, కొత్తగా ప్రయత్నించాలి, కొత్త ప్రయత్నాలు చేయాలి అనేలాగా మీలో ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఇది ఓన్లీ మంచే కాదు కదా, చెడు కూడా ఉంది. ఎందుకు, జెమిని అంటే 2 వ్యక్తులు ఉంటారు, మీకు తెలిసే ఉండాలి. మిథున రాశి, మంచి చెడు 2. అయితే మంచి కాకుండా చెడు కూడా ఉంటుంది, ఛాలెంజెస్. మీ మైండ్కి మీ హార్ట్కి మధ్యన కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఈ 15 డేస్. అంటే ఇందాక చెప్పాం, డెసిజన్ మేకింగ్ అనేది క్లారిటీగా తీసుకోవాలి అని. కన్ఫ్యూజన్ అనేది మీ మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తూ ఉంటుంది. ఏది దేని వేలో మనం వెళ్ళాలి, నడుచుకోవాలి అని మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఈ నెక్స్ట్ 15 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. గాసిప్స్, మీరు ఏదైనా తెలిసి చేసినా తెలియక చేసినా మీరు గాసిప్స్కి గురి అవ్వడం. గాసిప్స్ అంటే ఏంటి, మీరు మీ గురించి ఇతర వ్యక్తులు మాట్లాడుకోవడం, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇరుక్కోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు, ఈ కాన్వర్జేషన్స్ ఫ్లో అవుతాయని మనం అనుకున్నాం కదా, అందుకు ఓవర్ఫ్లోయింగ్ అవ్వడంతో ఈ మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావచ్చు. కొంతమందికి స్ట్రెస్కి కూడా గురి అవుతూ ఉంటారు. ఎందుకు అంటే టూ మెనీ థాట్స్ అనేవి మీలో ఎక్కువగా మల్టిపుల్గా వస్తూ ఉంటాయి, థాట్స్, ఆలోచనలు. ఓకే, మీరు ఈ నెక్స్ట్ 50 డేస్ పాటించాల్సిన విషయాలు, ఇంపార్టెంట్ విషయాల్ని మీరు క్లియర్గా చెప్పాలి, అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏది సర్వ్ కాదో, అంటే మీకు ఏది అర్హత లేదో, మీరు ఏది తీసుకోలేకపోతూ ఉన్నారో బర్డెన్ని, దాన్ని రిలీజ్ చేయడం మంచిది. ఫర్గివ్ చేయాలి అండ్ రిలీజ్ చేసేసి దూరంగా నడుచుకోవాలి అని. ఓకే, డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటి, సోషల్ కనెక్షన్స్ ఎక్కువ అవుతాయి అని అన్నాం కదా. ఎస్, సోషల్ లైఫ్ అనేది ఉండాలి, బట్ మీ మైండ్ మెంటల్ స్టెబిలిటీ పాడైపోయేంతగా అయితే కాదు. ఓకే, మీ మైండ్ని కామ్ చేయడానికి సోషల్ యాక్టివిటీస్లో కానీ, సోషల్ నెట్వర్క్స్ కానీ, సోషల్ మీడియా కానీ ఇది అఫెక్ట్ చేస్తుంది. మీరు దాంట్లో కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వడం మంచిది. అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే మిమ్మల్ని మీరు స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా రానిచ్చడానికి. ఓకే, అయితే ఈ ఫుల్ మూన్ ఎఫెక్ట్ అనేది జెమిని వాళ్ళు, అంటే మిథున రాశి వాళ్ళు, వర్గో వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళకి ఎమోషనల్ క్లారిటీ అనేది రాబోతూ ఉంది. అండ్ మీ లైఫ్లలో టర్నింగ్ పాయింట్ కూడా రాబోతూ ఉంది.
ఈ 4 రాశుల వాళ్ళకి. ఓకే, సో ఇది జనవరి 3న వస్తూ ఉన్న ఫుల్ మూన్ జెమిని మిథున రాశిలో నడుస్తూ ఉంది. మిథున రాశిలో నడుస్తూ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము అని సింపుల్ పాయింట్స్లో నేనేమో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎంతమందికి అర్థమైంది ఈ టాపిక్, ఎంతమందికి నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ప్లస్ ఏం చేయబోతూ ఉన్నారు అనేది తీద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. వ్యూవర్స్ ప్లీజ్ గివ్ మీ అప్డేట్. ఫుల్ మూన్ ఎనర్జీస్లో మా వ్యూవర్స్ పర్సన్ ఎలా ఉన్నారు? ఏం చేయబోతూ ఉన్నారు? ఓకే, డిస్టెన్స్ ఏదో చూపిస్తూ ఉంది. క్లౌడ్ జడ్జిమెంట్. ఇది రావాలి కదా, ఎందుకంటే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను డెసిజన్ మేకింగ్ అనేది క్లారిటీగా తీసుకోవాలి అని. ప్లీజ్ క్రియేటెడ్ పెయిన్. ఓకే, ఈరోజు ఎనర్జీస్ వైజ్గానే వీళ్ళు నడుచుకుంటున్నట్టుగా ఉంది ఎనర్జీ. క్లారిటీ, నేను చెప్పాను కదా క్లారిటీ రావాలి, ఒక డెసిజన్ మీదకి రావాలి అని. జగ్లింగ్ పనికిరాదు ఇంకా అని అవుతారు జనరల్గానే ఈ ఎనర్జీస్ వైజ్. ఇంట్యూషన్ అయితే ఏం చేయబోతున్నారు యూనివర్స్, ఏం చేయబోతూ ఉన్నారు? ఓకే, ఇదేంటో ఏం చేయబోతూ ఉన్నారు యూనివర్స్ పర్సన్, ఏం చేయబోతూ ఉన్నారు? చేయబోతూ ఉన్నారు? క్లింగింగ్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ అయితే మీ విషయాల్లో లాస్ అయిపోయిన గ్రిప్, పట్టు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చేజెక్కించుకోవాలని అయితే చూస్తూ ఉన్నారు. దాని గురించి కొద్దిగా టైం గురించి వెయిట్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఈ పర్సన్ అయితే స్టిల్ మీ నుంచి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. హోల్డ్లో పెట్టినట్టున్నారు. పుష్ బటన్ ఏదో ఇచ్చేసేసి, మీకు హోల్డ్ బటన్ ఏదో ఇచ్చేసేసి ఓ పక్కన పెట్టినట్టుగా ఉంది. పూర్తిగా అయితే ఈ పర్సన్కి మిమ్మల్ని లాస్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు. ఓకే, మీ పైన అదే అబ్సెషన్, అదే మీ పైన ఉండింది స్పైన్ చేయడం, అదే పొసెసివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఉంది ఇంకా. ఓకే, ఓకే, ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ కరెంట్లీ ఈ రీడింగ్ చూసే సమయానికి ఎలా ఉన్నారు అనేది చూద్దాము. యూనివర్స్, వై అబ్సెషన్ హియర్? ఓకే, ఇట్ లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో ప్రజెంట్ ఈ వీడియో చూసే సమయానికి లోన్లీగా ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఆ లోన్లీనెస్ అనేది ఒంటరితనం, నేను ఒంటరి వాడిని లేదా నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరు లేరు అన్న ఒక ఫీలింగ్ అనేది ఈ పర్సన్ని ట్రిగర్ చేసిందని చెప్పొచ్చు ఈరోజు. ఓకే, దాంట్లో నుంచి బయటపడేదానికి చూస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. దీన్ని గురించి బయటపడేదానికి ఇక్కడ ఎవరు దొరుకుతారు అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ
కొలీగ్స్ కానీ, వీళ్ళ లోన్లీనెస్ నుంచి బయటపడే దానికోసం వీళ్ళు ఎవరితో అయినా ఇన్వాల్వ్ అయితే బాగుండు, ఎవరైనా ప్యాచప్ చేస్తే బాగుండు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండు అన్నట్టుగా చూసినట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది ఈరోజు. వై డిస్టెన్స్ హియర్? వై డిస్టెన్స్ హియర్ యూనివర్స్? ఈ పర్సన్ అయితే లోన్లీనెస్గా ఉన్నారు. వాళ్ళు ఇంకెవరైనా కొత్త ఫ్రెండ్స్ కానీ కొత్త వ్యక్తులు కానీ పరిచయం అవుతారు, వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది అయితే చూస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఇంకొకరిని వీళ్ళు మిస్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఎవరైతే సపరేషన్ దూరం అయిపోయినారో వాళ్ళు ఈరోజు ఎక్కువగా గుర్తొచ్చినట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. స్పేస్, మీరు ఒకే చోట ఒకే ప్రాంతాల్లో ఉండొచ్చు, బట్ ఆ డిస్టెన్స్ అనేది పెద్ద వాల్స్ పడిపోయినాయి, డిస్టెన్స్ దూరం అనేది పెరిగిపోయినట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. బికాస్ సమ్ బ్లాకేజెస్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కావచ్చు, వ్యక్తుల వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య పెద్ద బ్లాకేజ్ అనేది పడిపోయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. వీళ్ళు రావాలని అనిపించింది, ఎస్పెషల్లీ ఈరోజు మీకు కాల్ ఆర్ టెక్స్ట్ కానీ ఏదైనా చేయాలని ఉంది, కానీ ఆ బ్లాకేజ్ని చూసి భయపడి ఆ కరేజ్ లేక ఆగిపోవడం అనమాట ఈ పర్సన్లో. కానీ ఈ ఎనర్జీకి మార్పు అనేది రాబోతుంది ఇది క్లౌడ్ జడ్జిమెంట్తో. ఎందుకు, ఏం మార్పు వస్తూ ఉంది యూనివర్స్? నేను ఇందాక చెప్పాను, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏం చేస్తుందంటే మనకి కర్మక ట్రూత్స్ రివీల్ అవ్వడం, వాస్తవాలు బయటికి రావటం, నిజాలు బయటపడడం ఇది చూస్తాము అని. ఎస్, ఈ పర్సన్లో కూడా సంథింగ్ ఏదో జడ్జిమెంట్ టవర్ మూమెంట్ ఏదో చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తుంది యూనివర్స్? ఎస్, వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ పర్సనల్ లైఫ్లో వీళ్ళు ఏదైనా స్టెబిలిటీ రిలేటెడ్ సంథింగ్ బ్రేక్ త్రో ఫాల్ డౌన్ని ప్రజెంట్ వీళ్ళు చూస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఫ్యామిలీ లైఫ్ ఉంటే కనుక, లేకపోతే పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ స్టెబిలిటీ రిలేటెడ్ కొలాప్స్ అయిపోయే స్టేజ్లో లేదా కొలాప్స్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. దీని గురించే వీళ్ళు సంథింగ్ ఏదో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు, బట్ వీళ్ళకి ధైర్యం సరిపోవడం లేదు. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఫ్యామిలీ లైఫ్లో అది మార్పు అనేది రాబోతూ ఉంది, అంటే స్టెబిలిటీ అనేది రాబోతూ ఉంది. ఎందుకు ఈ పర్సన్స్ ఈరోజు పెయిన్లో ఉన్నారు యూనివర్స్? ఈరోజైతే కొద్దిగా పెయిన్ అనేది ఈ పర్సన్లో, ఆ గుండె భారం అంటాం కదా, ఆ భారాన్ని వీళ్ళు ఎఫెక్ట్ చేశారని చూపిస్తుంది. ఈ పర్సన్ నెగిటివ్ థాట్స్తో, నెగిటివిటీ ప్లస్ డిప్రెషన్ అని కూడా చెప్పొచ్చు. డిప్రెషను, లోన్లీనెస్, దీంట్లో నుంచి బయటపడేదానికి న్యూ బిగినింగ్ చేద్దామని అయితే అనుకున్నారు ఈరోజు. ఎవరితో అయినా న్యూ ఫ్రెండ్షిప్ కావచ్చు, న్యూ బిగినింగ్ కావచ్చు, లేదా వీళ్ళ లైఫ్లోనే న్యూ బిగినింగ్ చేయాలి అని. ఎందుకు ఈ పైన అనేది వీళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు. వీళ్ళకి మోస్ట్లీ ఈరోజు ఎఫెక్ట్ చేసింది, నాకే ఎందుకు ఇలా అంతా జరుగుతుంది అనే ఒక ప్రశ్న వీళ్ళు ఈరోజు వీళ్ళు వేసుకోవడం అనేది జరిగింది. వీళ్ళకైతే ఈ రోజు నుంచి, లేదా ఈరోజు ఆల్రెడీ వచ్చి ఉండాలి క్లారిటీ, ఏదో వచ్చిందంటే ఏం చూద్దాం, ఏమొచ్చింది ఈరోజు వీళ్ళకి, ఏం క్లారిటీ వచ్చింది? ఎస్, థర్డ్ పార్టీస్. ఇక్కడ మోస్ట్లీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సమ్ ట్రూత్ రివీల్ అవుతుందని నేను ఎనర్జీస్ చేస్తారని నేను చెప్పాను కదా. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది. ట్రూత్స్ కూడా, నిజాలు కూడా తెలుసుకున్నారు. ఈ థర్డ్ పార్టీస్ వల్ల వీళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కూడా ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ని మేబీ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మేబీ ఇల్యూజన్స్తో, ఇక్కడ టవర్ మూమెంట్ మనం చూసాం కదా, ఇల్యూజన్స్ కారణంగా, అంటే భ్రమల కారణంగా మేబీ థర్డ్ పార్టీ ట్రూ నేచర్ ఏంటంటే, ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేది వీళ్ళు తెలుసుకోలేకపోయి ఉండే. బట్ ఇప్పుడు ఎనర్జీ మారడంతోనే వీళ్ళకి ఏదో సంథింగ్ ట్రూత్స్ బయటపడడం, వాస్తవాలు తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకే కావచ్చు ఇక్కడ వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ స్టెబిలిటీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్. అండ్ మరి మీ గురించి ఏంటి? ఈ ఫ్యామిలీ మీరే అయి ఉంటే కనుక ఇది మీరే అవుతారు. అండ్ మీతో రిలేషన్ బ్రేక్ త్రూ థర్డ్ పార్టీస్ కారణంగా మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయి ఉంటే కనుక, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయి ఉంటే కనుక, ఈ
థర్డ్ పార్టీ ట్రూ నేచర్ ఏంటనేది తెలుసుకున్నారు, వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఎవరు ఏంటి అనే ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇంక్లూడింగ్ యూ, మీ గురించి కూడా ఈ పర్సన్కి క్లారిటీ అనేది వచ్చింది. మరి అయితే ఏం చేయబోతూ ఉన్నారు? ఇక్కడైతే ఈ పర్సన్ ట్రావెలింగ్ చూపిస్తుంది. తన స్పౌస్, తన పర్సన్ గురించి వీళ్ళు ట్రావెల్ చేయాలి, వెళ్ళాలి అని అయితే అనుకుంటూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎస్, బికాజ్ వీళ్ళు ఒంటరితనం, లోన్లీనెస్, డీప్ డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు వీళ్ళ పర్సన్ దూరం అయ్యేసరికి. ఓకే, సో వీళ్ళ పర్సన్ దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్ మీరే అయి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, డిస్టెన్స్లో ఉన్నారు, దూరం అయిపోయి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అయితే వీళ్ళు ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఈ పర్సన్ మోస్ట్లీ ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ కల్లా మీకు డైరెక్ట్గా అయినా మీట్ అవ్వచ్చు కలిసి. ఓకే, ఇక్కడ ఎందుకు కర్స్ వచ్చింది యూనివర్స్? మై కర్స్ హియర్. ఓకే, ఈ పర్సన్ సమ్ హెల్త్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఇది కూడా బ్లాక్ మ్యాజిక్ ఈ పర్సన్ మీద ఉండింది. ఈ బ్లాక్ మ్యాజిక్ కారణంగా ఈ పర్సన్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఈ హెల్త్ ఇష్యూ ప్లస్ డిప్రెషన్ ప్లస్ లోన్లీనెస్ ఇవన్నీ ఈ పర్సన్ని అన్ని రకాలుగా అఫెక్ట్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది ఈరోజు. ఓకే ఓకే, ఏందో రిలీజ్, నేను చెప్పాను కదా రిలీజ్ చేయాలి, కర్మ మనకి ఏదైతే ఉందని రిలీజ్ చేయాలి, ఫర్గివ్ చేయాలి, క్షమించాలి అని నేను చెప్పాను కదా ఎనర్జీ. అదే మాదిరి వీళ్ళు కూడా వస్తున్నట్టుగా ఉంది. సంథింగ్ రిలీజ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఏం చేయబోతూ ఉన్నారు యూనివర్స్? ఏం చేయబోతూ ఉన్నారు? స్టక్ సిచ్యువేషన్, మీకు ఈ పర్సన్కి మధ్యన డిస్టెన్స్, స్టక్ సిచ్యువేషన్ ఉంటే కనుక, అంటే ఏమీ నడవకపోవడం, ఆగిపోవడం, స్తంభించడం, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక దాన్ని ఫార్వర్డ్ మూమెంట్కి తీసుకెళ్ళాలి. స్టక్ సిచ్యువేషన్ నుంచి మూమెంట్ అనేది తీసుకురావాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. తీసుకొస్తారు. వితిన్ 8 hours to 8 days లోపల ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వచ్చు, లేదా కాల్ ఆర్ టెక్స్ట్ కమ్యూనికేషన్ వైజ్ కూడా మీతో రీకన్సిలియేషన్ అనేది జరగచ్చు. సో ఈ రీడింగ్ని మీరు ట్రిపుల్ 8తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, 888. ట్రిపుల్ 8 కామెంట్ పెట్టి ఐఎమ్ రెడీ అని కామెంట్ పెట్టండి. ఓకే, అయ్యా నాకు ఇంకా అదే వస్తూ ఉంది ఈరోజు అఫర్మేషన్. 888 కామెంట్ పెట్టేసేసి ఐఎమ్ రెడీ అని చెప్పేసేసి కామెంట్ పెట్టండి. మీకు ఈ పర్సన్స్తో మీకు రికన్సిలియేషన్, రీయూనియన్, మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో గైస్, ఇది ఇవాల్టి రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.